రోజు పెట్టుంటే దీనికున్న సింబాలిక్ సిగ్నిఫికెన్స్ మనకు కానీ వాళ్ళకి కానీ 100 times మోర్. ఎందుకనంటే ఇది మనం విద్రోహ దినంగా మనం భావిస్తాం. ఆల్ దట్ హెస్ హ్యాపెండ్ టు తెలంగాణ ఇన్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ ఫ్రమ్ 1st November 1956 till today, ఇట్ సింబలైజెస్ దట్. మనైతే సింబాలిక్గా బ్లాక్ ఫ్లాగ్ పెట్టుకోకుండా మనం పెద్ద ఎత్తున చేసే ఉద్యమం ఏదైతే ఉందో ఆ రోజు చేయడం చాలా ముఖ్యమైనది. వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారం నేను అర్థం చేసుకున్నది, మేము కూడా భావిస్తున్నది అది. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఒక నెల రోజుల ముందు మీరు మార్చ్ ఎట్లా చేస్తున్న దాని మీద మీరు కాల్స్ ఇస్తున్నారు, దానికి సంబంధించినటువంటి పబ్లిసిటీ వస్తున్నది, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, జిల్లాలో మీటింగులు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. 1st November కూడా అట్లాంటి ప్రోగ్రాం ఇచ్చి అట్లాంటి ప్రయత్నాలు ఎందుకు జరిగాయి అనేటువంటి ప్రశ్న ఎవరికైనా రావడం సహజం. ఇప్పుడు మామూలుగా నిరసన జరిగాయి, చేసుకోండి నిరసన. ఈరోజు కాదు, నేను 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాం నిరసన. కాంప్లెంట్లు వేస్తున్నాం, అవి పోతున్నాం, అక్కడ పంచిపెడుతున్నాం, స్లోగన్స్ ఇస్తున్నాం, వస్తుంది స్లోగన్ అని పేపర్లో వస్తుంది, మీడియాలో వస్తుంది. కానీ ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తే ఆ రోజు వాని యాక్షన్ ఎట్లా, రియాక్షన్ ఎట్లా ఉంటుంది, వారి ప్రతిక్రియ ఎట్లా ఉంటుంది. ఆ రోజు సెలబ్రేషన్ చేసుకునే రోజున తెలంగాణ వాళ్ళను వాళ్ళు అరెస్ట్ చేసిన, తెలంగాణ వాళ్ళ మీద దమనకాండ జరిగిన దానికి వచ్చేటువంటి పబ్లిసిటీ ఏ రకంగా ఉంటుంది, దేనికోసం చేసిందని వస్తుంది. మొన్న జరిగిన మార్చి దేనికోసం చేసిందని చెప్పుకోవాలన్నా కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి. కాబట్టి సందర్భం నేను ఉద్యమాలు చేయడం సరైనది కాదని చెప్పి వాళ్ళు సూచన ఇచ్చారు, దానికి నేను ఏకీభవిస్తున్నా. కానీ ఇప్పుడు 3 రోజులే ఉన్నది అంటే మరి ఫ్యూచర్ కార్యక్రమం సంగతి వేరు. ఇంతవరకు ఇక మేము పార్టీలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ మేము ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాము అని చెప్పిన దాఖలాలు పేపర్లలో కానీ మీడియాలో కానీ లేవు. ఎందుకు లేవు మరి దాంట్లో భాగమైన చెప్పాలి, వేరే ఉద్యమ కారులు కూడా చెప్పాలి. ఎందుకు మేము ఏం చేయాలో మాకు తెలుసుకోలేదు. మరి మీరు చెప్తే మీతో పాటు తిరగడానికి మేము తయారుగా ఉన్నాం కానీ మేము ఒక సంస్థలకు సంబంధించి మేము కాలిస్తే మీరు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మాకు మీరు చెప్తే బాగుంటుందని. ప్రొఫెసర్